ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 23న యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. సీఎం పర్యటనతో కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక టెంపుల్ సిటీలో లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాలకు కొండపైన నిర్మించనున్న కళ్యాణ మండపం, దీక్షాపర్తులు స్థానం, అలాగే మెట్ల మార్గాన్ని పైకప్పుతో పాటు ప్రధాన ఆలయ వాయవ్య దిశలో మాడవీధుల్లోకి వెళ్లడానికి నిర్మించే మెట్ల మార్గానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక వీటి విలువ 100 కోట్ల రూపాయలుంటుందని ఈవో తెలిపారు. లక్ష్మీ నరసింహాయ నమః. ఈ నెల 23వ తేదీ ఉదయం 9:37 మాన్యశ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల టెంపుల్ సిటీ నందు శంకుస్థాపన చేయబడుతుంది. దీనికి కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వేచేసి వారి మాదాశీస్సులను అందిస్తారు. దీంతో పాటుగా 4 ఇతర ఆలయ అభివృద్ధి పనులు అంటే కళ్యాణ మండపం, తర్వాత దీక్షాపరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, తర్వాత లిఫ్ట్ పక్కన పిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నూతన మెట్ల మార్గం మాడవీధుల్లోకి వెళ్ళటానికి ఈ 4 అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో చేయబడుతుంది. ఇది సుమారు 100 కోట్ల విలువైన పనులు ఆ రోజు మనం శంకుస్థాపన చేసుకుంటాము. యాదగిరిగుట్ట ప్రజలకి, లక్ష్మీనరసింహస్వామి భక్తులందరికీ కూడా ప్రత్యేక విజ్ఞప్తి. మన ఆహ్వానాన్ని మన్నించి కంచి కామకోటి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈ నెల 22వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు. వారు 4 గంటల నుంచి 4:45 వరకు దేవాలయంలో పూజలు చేసిన తర్వాత కళావేదిక మీదకి సుమారు 6 గంటల ప్రాంతంలో వస్తారు. అక్కడ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 32 మంది ప్రసిద్ధ వేద పండితులచే చతుర్వేద పారాయణం ఉంటుంది. దాని తర్వాత శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. సుమారు 7:30 గంటలకి మొదలై అనుగ్రహ భాషణం 8:30 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ అనుగ్రహ భాషణానికి పెద్ద సంఖ్యలో విచ్చేసి భక్తులందరూ కూడా విచ్చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.